ఎవరైతే మన నవ్వు వెనుక ఉన్న బాధని, ఎవరైతే మన కోపం వెనుక ఉన్న ప్రేమని, ఎవరైతే మన మౌనాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అలాంటి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయండి. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం ఒక మటన్ స్పెషల్ రెసిపీ చేస్తున్నాం. నిజామీ మటన్ గ్రేవీ కర్రీ. సీరియస్గా చాలా టేస్టీ, చాలా ట్రెడిషనల్ రెసిపీ కూడా. ఆ రోజుల్లో ఎస్పెషల్గా నిజామీ ఏవైతే రెసిపీస్ ఉన్నాయో, మనం ఆ పేరు ఎంత రిచ్నెస్ ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అలాంటి రెసిపీని ఈరోజు నవాబ్స్ కిచెన్లో చాలా తేలిగ్గా చేసే ప్రాసెస్ చూపిస్తాం. పదండి. నిజామీ మటన్ మసాలా చాలా తేలికైన రెసిపీ. ఫస్ట్ మటన్ని మనం మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేయడం కోసం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న మాంసాన్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఇదే మాంసంలో ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపుతో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, అంటే క్రష్ చేసి దీంట్లో యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. దీన్నే మరింత టేస్టీగా, చాలా రుచికరంగా చేయడానికి దీంట్లో మనం స్వచ్ఛమైన నెయ్యి కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ చక్కగా కలిపేసి ఓ గంట పాటు మ్యారినేషన్ కోసం ఉంచుదాం. మటన్ మ్యారినేట్ అయ్యేంతసేపట్లో ఏదైతే రెసిపీలో మనం పేస్ట్ అవసరం ఉందో ఆ పేస్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా దీంట్లో మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లితో పాటు క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కొబ్బరి పొడి కూడా వేద్దాం, డ్రై కోకోనట్ పౌడర్. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లోనే యాడ్ చేద్దాం. వీటన్నింటినీ మిక్సీలో బ్లెండ్ చేసి ఆ పేస్ట్ని మనం రెసిపీలో వాడదాం. నూనె, నెయ్యి రెండు వేడైన వెంటనే ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ దీంట్లో యాడ్ చేద్దాం.
మటన్ని 10 నిమిషాల నుంచి 15 నిమిషాల దాకా చక్కగా ఉడికించాక దీంట్లోనే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యాషూ నట్స్, ఆల్మండ్స్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేద్దాం. నిజామీ మటన్ మసాలా కర్రీ సీరియస్గా చాలా అద్భుతంగా ఉంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. అది మళ్ళీ బగారా రైస్తో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వెంటనే నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా పెడదాం. దీంతోపాటు మేము చికెన్ కర్రీ కూడా చేసాము. అది కూడా బగారా రైస్లో బెస్ట్ కాంబినేషన్. ఈ రెండు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నవాబ్స్ కిచెన్ వీడియోస్ని చూసిన వెంటనే మీ స్నేహితులకి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా చాలా చేయాల్సి ఉంది. చాలామంది కడుపు నింపాల్సి ఉంది. అది కేవలం మీ సపోర్ట్ వల్లే అవుతుంది. దయచేసి వీడియోస్ని షేర్ చేయండి. నమస్తే.